హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ ట్రీట్స్ ఛానల్. ఈరోజు మనం సెల్స్ట్రాన్ బ్రాండ్కి చెందిన పవర్ సీకర్ 127 EQ అనే రిఫ్లెక్టర్ టెలిస్కోప్ని అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా బాక్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ ఓవరాల్ ప్యాకింగ్ ఇది. దీని మీద మనకి 127 EQ పవర్ సీకర్ అని చెప్పి డిస్క్రిప్షన్ రాసింది. అండ్ అలానే గ్రాస్ వెయిట్ 12.9 kg అండ్ నెట్ వెయిట్ 10.2 kg అని చెప్పి మెన్షన్ చేసింది. అండ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రొడక్ట్ నేమ్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. కాస్ట్ 29,990 ఉంది, కానీ ఇది మనకి 27,000 పడింది. టాటా క్లిక్లో ఆర్డర్ చేసి తెప్పించాను ఇది నేను ప్రోడక్ట్ని. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ బాక్స్ మీద వచ్చేసరికి కంటెంట్ పవర్ సీకర్ 127 EQ టెలిస్కోప్ అని మెన్షన్ చేసింది. ఇది 127 mm రిఫ్లెక్టర్ టెలిస్కోప్. ఇందులో మనకి ఇంక్లూడ్ 2 ఐపీసెస్ ఇచ్చారు. ఇవి మనకి 20 mm అండ్ 4 mm ఐపీస్. అండ్ అలానే 3x బార్లో లెన్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలానే బాక్స్ ఓపెన్ చేసి టోటల్గా మనకి ఇందులో కంటెంట్ ఏమి వచ్చినాయి ఏంటంటే కూడా ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా ఇందులో మనకి మాన్యువల్స్, రిజిస్ట్రేషన్స్, వారంటీస్ ఇవన్నీ కూడా ఇచ్చినట్టున్నారు. ఇక్కడ CD ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి మాన్యువల్, అంటే దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అన్న దాని గురించి టోటల్గా డిస్క్రిప్షన్ అంతా ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే షేర్ యువర్ వ్యూ అని చెప్పి, కీప్ ఇన్ టచ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. జస్ట్ ఇదేం లేదు, కమ్యూనిటీ పర్పస్ అంతే. ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వడం కోసం అంతే. జస్ట్ ఇది ఇంకెందుకు లేదు, యూస్ లేదు దీనివల్ల. అండ్ స్కై పోర్టల్ యాప్ ఒకటి ఇచ్చారు మనకి. ఇది మనకి ప్లే స్టోర్ అండ్ యాపిల్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే మనం టెలిస్కోప్ సెట్ చేసిన తర్వాత స్కైలో ఆబ్జెక్ట్స్ని, వాటిని అంటే ప్లానెట్స్ని, స్టార్స్ని ఓరియంటేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అంతే. జస్ట్ మొబైల్ ద్వారా ట్రేస్ చేసి ఇందులో మనం చెక్ చేయడం కోసం చూసే ముందర. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో సైన్ అప్ ఎట్ celstron.com అని చెప్పి, ఇది రిజిస్ట్రేషన్ పర్పస్, మనకి వారంటీ రిజిస్టర్ చేయడం కోసం ప్రోడక్ట్కి. అండ్ అలానే రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఇది మనకి స్టారీ నైట్ సెలెస్ట్రాన్ బేసిక్ ఎడిషన్ అని చెప్పి, ఇది మనకి సిస్టమ్ లేదంటే ల్యాప్టాప్లోకి డైరెక్ట్ సాఫ్ట్వేర్ ఇది. ఇది మనకు వీళ్ళు ఫ్రీ వెర్షన్ కాదు, డైరెక్ట్గా పెయిడ్ వెర్షన్. అంటే మనం మనీ పే చేసి డైరెక్ట్ వెర్షన్ ఎలా ఉంటుందో సేమ్ అదే వెర్షన్ మనకి వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే టెలిస్కోప్ బై చేసినందుకు ఇక్కడ $49.95 అని చెప్పి మెన్షన్ చేసింది, కానీ ఇది మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ అలానే ఒక కోడ్ కూడా ఇచ్చారు మనకి సపరేట్గా. ఇది మనకి టోటల్గా ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది ఒక జస్ట్ యూజర్ మాన్యువల్ టైప్ సెటప్. ఇది క్విక్ సెటప్ గైడ్ అని చెప్పి మెన్షన్ చేసింది ఇక్కడ పవర్ సీకర్ 127 EQ అని. ఇందులో చాలా స్టెప్స్ ఉన్నాయి వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఎలా సెట్ చేసుకోవాలి టెలిస్కోప్ని అనేది. సెటప్ అనేది చాలా మనకి డిఫికల్ట్గా ఉంటుంది కొంచెం. ఇది రిఫ్లెక్టర్ టెలిస్కోప్లో రిఫ్రాక్టర్తో మనం కంపేర్ చేసినట్లయితే కనుక ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ట్రైపాడ్ సెట్ చేయడం, ఈ స్క్రూస్ అండ్ అలానే స్టెప్స్ ఉన్నాయి ఇందులో మెన్షన్ చేశారు. ఎలా సెట్ చేసుకోవాలి ఏంటని చెప్పి మొత్తం ఒకసారి చెక్ చేద్దాం అంతా కూడా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా ఇందులో మనకి స్టెప్స్ అన్నీ మెన్షన్ చేశారు. 23 స్టెప్స్ ఉన్నాయి ఇందులో ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అన్నది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అండ్ అలానే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫైండర్ స్కోప్ ఎలా అలైన్ చేసుకోవాలన్నది కూడా మెన్షన్ చేశారు. మనకి రిఫ్లెక్టర్ టెలిస్కోప్స్లో ఫైండర్ స్కోప్ అలైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎలాగ ఏంటనేది నేను చెప్తాను నెక్స్ట్. అండ్ మెయిన్ కంటెంట్లోకి వచ్చినట్టయితే కనుక ఇందులో మనకి మెయిన్ టెలిస్కోప్ ఒక ఆబ్జెక్టివ్ ఇదే మనకి మెయిన్. మిర్రర్స్ అవన్నీ కూడా టోటల్గా మనకి ఇందులోనే అలైన్ చేసి ఉంటాయి. ఇది మనకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద టెలిస్కోప్ లాంటిది టోటల్గా. మిగతావన్నీ అటు ఇటుగా ఏమైనా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇది కనుక లోపల మిర్రర్స్ కానీ అవి కానీ డిస్టర్బ్ అయితే కనుక చాలా ప్రాబ్లం మనకి ఇది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, హెవీ వెయిట్ కూడా ఏం లేదు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది. వీడియో కొంచెం లాంగ్ లెంత్ రావచ్చు, ఎందుకంటే టెలిస్కోప్ కొందాం అనుకున్న వాళ్ళు డీటెయిల్గా చెక్ చేయాలనుకుంటారు కాబట్టి మ్యాక్సిమం ఏది కూడా స్కిప్ చేయకుండా అన్నీ కూడా మీకు చూపించే విధంగా డీటెయిల్గా అన్ని ఇనిషియల్గా సెటప్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంతా కూడా మీకు షూట్ చేశాను. ఏదన్నా కొద్దిగా లాంగ్ లెంత్ అనిపిస్తే కనుక కొంచెం స్కిప్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ట్రైపాడ్. ఇది మనకి టోటల్గా అల్యూమినియం బాడీతో వస్తుంది, ఇదంతా కూడాను లైట్ వెయిట్. అండ్ ఇది వచ్చేసరికి ట్రే. ఇది అంటే లెన్సెస్ కానీ ఎక్స్ట్రా మనకి ఏమన్నా తీసుకున్నట్లయితే ఆ లెన్సెస్ లేదంటే కనుక మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసే
అదర్ ఐపీసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మనం జస్ట్ ఇందులో ప్లేస్ చేసుకోవడం కోసం. ఇది మనం ట్రైపాడ్ సెట్ చేసిన తర్వాత దానికి ఫిక్స్ చేసుకొని ఆ లెన్సెస్ కానీ ఐపీసెస్ కానీ అవన్నీ కూడా మనం ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం ట్రైపాడ్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను. ఇది కూడా లైట్ వెయిట్గానే ఉంది, అంత హెవీ వెయిట్ ఏమీ లేదు. టోటల్గా ఇదంతా కూడా మనకి ఫోమ్ ప్యాకింగ్లో వచ్చింది. మొత్తం అంతా కూడా ఇది అల్యూమినియం బాడీ అంతా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది, హెవీ వెయిట్ లేదు మనకంటే. అలానే పైన కింద లెగ్స్ దగ్గర ఇదంతా కూడా మెటల్, టోటల్గా మెటల్ బాడీతో వచ్చింది. స్టిఫ్గా ఉండడం కోసం మనకి ఇదంతా కూడా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇది పైన కింద మెటల్ బాడీ అండ్ రిమైనింగ్ లెగ్స్ అంతా కూడా అల్యూమినియంతో వచ్చినాయి. ఇదంతా కూడా హార్డ్గా ఉంది మెటీరియల్ కూడా, లైట్ వెయిట్ ఉన్నా కూడా మెటీరియల్ అంతా చాలా హార్డ్గా ఉంది. ఇదంతా కూడా టోటల్ మెటల్ అండ్ స్క్రూస్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవి మెయిన్ కింద లెగ్స్. సెట్ చేసుకున్నప్పుడు అంతా కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది కూడాను. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో చూద్దాం ఏమున్నాయి ఏంటన్నది. ఇవసరికి టోటల్గా లెన్సెస్ అన్ని ఇందులో ప్రొవైడ్ చేశారు. ఒకసారి అవన్నీ కూడా చూపిస్తాను మీకు. తర్వాత టోటల్గా సెటప్ అంతా కూడా సెట్ చేస్తున్నప్పుడు ఎలా ఏంటన్నది మాన్యువల్ చూసి ఒక్కొక్కటి చెక్ చేసి మీకు చెప్తాను ఎలా ఏంటన్నది ఈజీగా సెట్ చేసుకోవడం కోసం. ఇది మనకి 4mm ఐపీస్, 2 ఐపీసెస్ ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు కదా, సేమ్ అలా అది 4mm ఒకటి అండ్ అలానే 20mm ఐపీస్ ఒకటి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి టెలిస్కోప్ అంతా సెట్ చేసిన తర్వాత మనకి దాన్ని హారిజాంటల్ అండ్ వెర్టికల్ మూమెంట్స్ గురించి మనకి ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి దానికి. వీటితోనే మనం దాన్ని కంట్రోల్ చేస్తాం, అంటే ప్రిసిషన్ మూమెంట్ కోసం మనకి, అంటే ప్రిసైజ్గా మనకి మూమెంట్ అనేది స్మూత్గా ఉండడం కోసం. అండ్ ఇది వచ్చేసరికి ఫైండర్ స్కోప్. ఇది మనకి నార్మల్ ఫైండర్ స్కోప్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది మనం మెయిన్ టెలిస్కోప్ సెట్ చేసిన తర్వాత ఇందాక మనం చూసిన ట్యూబ్కి దీన్ని ఫిక్స్ చేసుకోవాలి పైన. ఇదంతా కూడా టోటల్ ప్లాస్టిక్కే, ఇందులో మనకి మెటల్ ఇలాంటివి ఏం లేవు. టోటల్ బాడీ అంతా కూడా ఈ మనకి సపరేట్గా ఇచ్చిన పీసెస్ ఐపీసెస్ కానీ ఇవి కానీ టోటల్గా అన్నీ కూడా మనకి ప్లాస్టిక్ బాడీయే ఇవన్నీ కూడాను. ఇది జస్ట్ ఇదంతా టోటల్గా మనం ఇది సెట్ పరంగా దాని మీద మనం మౌంట్ చేసుకోవాలి, ఫిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇది అలైన్మెంట్ ఎలాగ ఏంటనేది కూడా చూపిస్తాను మీకు. డెడ్ వెయిట్ ఒకటి ఉంటుంది మనకి, కౌంటర్ వెయిట్ ఒకటి. అంటే మనం టెలిస్కోప్ సెట్ చేసుకొని యూస్ చేస్తున్నప్పుడు ఒకవైపుకి ఇదంతా టిల్ట్ అవ్వకుండా మనకి యాంటీగా అటువైపు డెడ్ వెయిట్ ఒకటి ఉంటుంది, కౌంటర్ వెయిట్. దానికి సెట్ చేసుకోవడం కోసం ఇది స్క్రూ లాంటిది, లాంగ్ స్క్రూ. జస్ట్ లెన్సెస్ వాటిని క్లీన్ చేసుకోవడానికి క్లీనింగ్ క్లాత్. అండ్ ఈ లెన్సెస్ కూడా మనం దేంతో పడితే దాంతో క్లీన్ చేయకూడదు, అందు గురించే. ఇందాక మనం లాంగ్ ఒకటి స్టిక్ టైప్ చూసాము, ఇది రెండోది అలాంటిదే, అంటే మనకి 2 డైరెక్షన్స్లో మూమెంట్ కోసం. అండ్ ఇది వచ్చేసరికి మనకి మెయిన్ మిర్రర్ ఇవన్నీ కూడా రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్స్లో మనం రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం అటు ఇటు క్యారీ చేసినప్పుడు అలాంటి టైంలో మిర్రర్స్ అవి కొద్దిగా లూజ్ అవ్వచ్చు మనకి. అలాంటప్పుడు వాటిని కొద్దిగా టైట్ చేసుకోవడం కోసం ఆ మెయింటెనెన్స్ వర్క్ కోసం ఇది జస్ట్ ప్రొవైడ్ చేశారు. దీని మీద ఇక్కడ మెన్షన్ చేసింది ఆ మిర్రర్ స్క్రూస్ అవి ఎలా చేసుకోవాలి అన్నది. ఒకసారి మాన్యువల్గా ఒకసారి చెక్ చేస్తే అర్థమైపోతుంది, దీని మీద మెన్షన్ చేసింది. అండ్ బాక్స్లో మనకి రిమైనింగ్ కంటెంట్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఐపీసెస్ అండ్ బార్లో లెన్స్ ప్రొవైడ్ చేశారు, అవే ఇవి. ఇది 3x బార్లో లెన్స్. ఇది మనకి 4mm ఆర్ 20mm ఇలా ఎక్స్ట్రా లెన్సెస్ ఏమన్నా మనకి ఐపీసెస్ ఉంటే వాటిని మనం ఈ 3x బార్లో లెన్స్ ద్వారా 3 times మ్యాగ్నిఫికేషన్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు మనం. అంటే 20mm 3x బార్లో లెన్స్ తోటి మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. అండ్ అలానే ఇది ఆ 20mm ఐపీస్. ఇదంతా కూడా ఇవన్నీ టోటల్గా ప్లాస్టిక్ అండ్ లోపల మనకి గ్లాసెస్ అంతే, ఇంకేం లేదు ఇందులో.
అండ్ ఇది వచ్చేసరికి స్పెషల్గా చిన్న కవర్ల ప్యాకింగ్లో వచ్చింది. ఇది దీని మీద స్క్రూ డ్రైవర్ అని చెప్పి మెన్షన్ చేసింది. ఇది మనకి గ్లాసెస్ని వాటిని మిర్రర్స్ని సెట్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకునేది అనుకుంటా. దీని గురించి స్పెషల్గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, జస్ట్ నేను అనుకోవడం అంతే. ఇంకా బాక్స్లో మనకి ఈ బాక్స్లో ఇంకా కంటెంట్ ఏం లేదు, ఇదే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకి మౌంట్, ఇది ట్రైపాడ్ మీద సెట్ చేసుకునేది మెయిన్ ఇదే. టెలిస్కోప్ అంతా కూడా బేస్ అయ్యేది ఈ మౌంట్ మీదే. ఇది వచ్చేసరికి ఆ మౌంట్కి అడ్జస్ట్ చేసుకునే స్క్రూ ఇది మెయిన్. ఇది జర్మన్ ఈక్వటోరియల్ మౌంట్. ఇది టోటల్గా ఇదంతా కూడా మాన్యువల్ మౌంట్. అంటే మనం టెలిస్కోప్ని సెట్ చేసుకున్న తర్వాత యూసేజ్ అంతా కూడా మాన్యువల్గా మన స్క్రూస్ని వాటిని యూస్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఆటోమేటిక్ కూడా ఉంటాయి, అంటే అవి మోటార్తో రన్ అవుతాయి. అంటే మనం మాన్యువల్గా వాటిని స్క్రూస్ ద్వారా వాటి ద్వారా అలైన్ చేసుకోక్కర్లేదు, జస్ట్ మోటార్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా హెవీ వెయిట్ ఉంది, అంతా మెటల్ బాడీ ఇది మొత్తం మనకి. ఇందులో టోటల్గా 2 యాక్సెస్ ఉంటాయి మనకి, అంటే హారిజాంటల్గా అండ్ అలానే వెర్టికల్గా కూడా మూమెంట్ ఉండడం కోసం. ఇవి దీని మీద జస్ట్ డిగ్రీస్ తోటి స్కేల్తో మెన్షన్ చేసి ఉన్నాయి అంతా కూడా. ఇదంతా టోటల్ మెటల్ బాడీ అంతా కూడా. మన టెలిస్కోపు అంతా కూడా దీని మీద సెట్ అయి ఉంటుంది అంతా కూడా. అండ్ అలానే ఇది కౌంటర్ వెయిట్ ఇందాక మనం చూసాం కదా, లాంగ్ స్క్రూ తోటి ఇది ఒకటి అడ్జస్ట్మెంట్కి మనం చూసాం, అదే ఇది కౌంటర్ వెయిట్. టోటల్గా ఆల్మోస్ట్ 5 to 10 kgs మధ్యలో ఉంది వెయిట్ ఇది. ఇందాక మనం చూసిన టోటల్ నెట్ వెయిట్లో హాఫ్ వెయిట్ ఇదే ఉన్నట్లుంది. చాలా హెవీ వెయిట్ ఉంది ఇది, పూర్తిగా మెటల్ బాడీ ఇది. అంతా కూడా సెట్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు టోటల్గా. అండ్ అలానే మనం ఇది సెట్ చేసుకునే టైంలో ఇవి స్క్రూస్ అన్నీ ఒకసారి కూడా రిలీజ్ చేసుకొని మనం లెగ్స్ అన్నీ కూడా ఒకే హైట్లో వచ్చేలా సెట్ చేసుకొని పెట్టుకుంటే మనకి బెస్ట్. మన టోటల్ హైట్ బట్టిని చూసుకున్నట్లు కూడా ఒకసారి మనం సెట్ చేసుకోవాలి. జస్ట్ ఇది ఆల్మోస్ట్ మనకి షోల్డర్ హైట్కి అడ్జస్ట్ చేసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఇంకొక 1 feet మనకి పైన టాప్ లెవెల్లో టెలిస్కోప్ వచ్చేసరికి మన ఐ సైట్ లెవెల్కి మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. లేదంటే మనం బెండ్ అయ్యి చూడవలసింది, అలా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వన్స్ సెట్ చేసిన తర్వాత లెగ్స్ అవన్నీ అడ్జస్ట్ చేయడం అనేది చాలా కష్టం. అందుకని సెట్ చేసేటప్పుడే మన హైట్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి, ఇది ఈజీగా ఉండడం కోసం వ్యూయింగ్కి. అండ్ మనం ఆ ఆబ్జెక్ట్ ఒకటి ఏదైతే చూడాలి స్కైలో అనుకున్న టైంలో మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది మనకి, అంతా కూడా పైకి కిందకి జరుపుకోవాల్సి వస్తుంది. ట్రైపాడ్ టోటల్గా సెట్ అయింది మనకి. ఇది ఇందాక మీకు చూపించింది ఐపీసెస్ వాటిని ప్లేస్ చేసుకునే ట్రే అని చెప్పి. అండ్ అలానే ట్రే మనకి దీని మీద సెట్ చేసుకోవడం వల్ల యూసేజ్ ఏంటంటే మనకి లెగ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు, అంటే దగ్గరగా క్లోజ్ అవ్వడం అలాగే మనకి ఇబ్బంది ఉండదు, స్ట్రైట్గా ఫిట్ అయి ఉంటాయి ఇది మనం దీని మీద మౌంట్ చేసుకోవడం వల్ల. ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా మనం సెట్ చేసుకునేటప్పుడు ట్రైపాడ్ని అంటే మనకి మినిమమ్ హాఫ్ ఆఫ్ ది లెవెల్కి వచ్చినట్లయితే సెట్ చేసుకున్నట్లయితే కనుక అక్కడి నుంచి టెలిస్కోప్ సెట్ చేసుకునేసరికి మనకి అది షోల్డర్ లెవెల్కి 1 feet ఆల్మోస్ట్ 1 feet హైట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మౌంట్, ఇందాక మనం చూసిన ఈక్వటోరియల్ మౌంట్ ఇది దీని మీద ఫిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇది మెయిన్ చాలా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి, అటు ఇటు మనకి ఏ డిస్టర్బెన్స్ ఉన్నా ఏమైనా కూడా దీని మీద టెలిస్కోప్ని సెట్ చేసుకోలేము, చాలా టైట్గా సెట్ చేసుకోవాలి. ఇదంతా కూడా వన్స్ మనం సెట్ చేసుకొని దీని మీద ఫిక్స్ చేసి పర్మనెంట్గా ఉంచుకోవడం బెస్ట్, ప్రతిసారి తీసి పెట్టుకోవడం కంటే కూడా. ఇదంతా కూడా టోటల్గా దీని మీద మనకి మౌంట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కౌంటర్ వెయిట్ ఉంది కదా, ఇది సెట్ చేసుకుందాం. ఈ కౌంటర్ వెయిట్ ఫస్ట్గా మనకి లాంగ్ లెంత్ స్క్రూ ఒకటి ప్రొవైడ్ చేశారు కదా, ఈ స్క్రూలో సెట్ చేసుకొని ఈ క్లాంప్ ద్వారా టైట్ చేసుకున్న తర్వాత మౌంట్కి బ్యాక్ సైడ్ ఇది సెట్ చేసుకోవాలి. ఇది ట్యూబ్ ఇంత మనకి ఈ స్క్రూ అనేది లాంగ్గా ఇవ్వడం రీజన్ ఏంటంటే మౌంట్కి దగ్గరగా మనకి ఈ డెడ్ వెయిట్ అనేది ఉంటే కనుక వెయిట్ అనేది కౌంటర్ వెయిట్ అంత ఎక్కువగా ఇంపాక్ట్ చూపించదు. కిందకి మనకి లాంగ్ ఈ లాస్ట్ వరకు కూడా మనం ఇది కిందకి మూవ్ చేసుకున్నట్లయితే కనుక కౌంటర్ వెయిట్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మనం హయ్యర్ ఎలివేషన్లో అంటే బాగా టాప్ లెవెల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని దేన్నన్నా చూడాలి అంటే కనుక ఆ టైంలో మనం మన ఒక టెలిస్కోప్ని బాగా
అలైన్ చేసేటప్పుడు మనం బాగా హైట్కి అలైన్ చేస్తాం కాబట్టి అలాంటి టైంలో వెయిట్ అనేది కౌంటర్ వెయిట్ మనకి ఎక్కువగా ఉండాలి, లేదంటే టెలిస్కోప్ టిల్ట్ అయిపోతుంది. ఈ స్క్రూ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. వెయిట్ ఇది ఏమాత్రం కిందకి పడినా టోటల్గా ట్రైపాడ్తో సహా టెలిస్కోప్ అంతా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ నేను మిడిల్లోకి పెట్టి సెట్ చేస్తున్నాను. ఓకే, సెట్ అయింది. అండ్ నెక్స్ట్ మౌంట్ అండ్ అలానే మనకి డెడ్ వెయిట్ రెండు సెట్ అయ్యాయి. ఇది మనకి టైట్ చేసుకోవడం, ఈ యాక్సెస్ని అంటే ఒక 2 డైరెక్షన్స్లో ఇక్కడ మనకు ఉంటుంది. ఇది టైట్ చేసుకోవడం వల్ల ఇది మూమెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ స్క్రూ టైట్ చేశాను, మనకు మూమెంట్ లేదు. అండ్ అలానే ఇటు సైడ్ ఇంకొక స్క్రూ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఈ డైరెక్షన్లో మూమెంట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్లోగా మూవ్ అవుతుంది. ఇందులో టోటల్గా 3 యాక్సెస్లో మనకి మూమెంట్ కోసం 3 స్క్రూస్ ప్రొవైడ్ చేశారు. ఈ 3 కూడా యూస్ చేస్తుంటే అర్థమవుతుంది మనకి. అండ్ అలానే ఈ 2 కూడా ప్రిసైజ్గా మన మూమెంట్ అనేది స్లోగా ఉండటం కోసం మనం ఇప్పుడు స్క్రూస్ తోటి టైట్ చేసి స్లో చేసి మనం మూమెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. అండ్ అలానే ఒక ఆబ్జెక్ట్ని మనం ఫోకస్ చేసిన తర్వాత స్లోగా మనకి టెలిస్కోప్ యొక్క మూమెంట్ అనేది మనకు ఉండడం కోసం ఇది. అండ్ జస్ట్ ఇది టైట్ చేయడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్లోగా మూమెంట్ ఉంది పైన మౌంట్లో ఒక డైరెక్షన్లోనూ. అంటే మనకి హార్డ్ మూమెంట్ ఉన్నట్లయితే కనుక సడన్గా అటు ఇటు మూమెంట్ అనేది ఉంటుంది. అందు గురించి మనకి మెయిన్ స్క్రూస్ ఏమైతే ఉన్నాయో వాటిని టైట్ చేసిన తర్వాత మాత్రమే ఈ స్క్రూ అనేది మనకు పనిచేస్తుంది. మీరు చూడొచ్చు, స్లో మూమెంట్ ఉంది, ఇది చాలా స్లోగా ఉంది. అండ్ అలానే ఇది వేరే డైరెక్షన్లో మనం ఈ 2 ఏది ఎక్కడన్నా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గరగా హ్యాండ్కి మూమెంట్ని బట్టి అంతే. టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇది చిన్న స్క్రూ ఇచ్చారు. అండ్ ఇది ఒకసారి ఇది ఈ మూమెంట్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి ఈ డైరెక్షన్లో మూమెంట్, అక్కడ స్కేల్ మీద ఇచ్చింది మనకి ఆ కంపాస్ టైప్ ఉంది, అది మూమెంట్ మనకి ఒక డైరెక్షన్లో. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఆబ్జెక్ట్ ట్యూబ్ను ఇప్పుడు సెట్ చేద్దాం. మెయిన్ ఇదే మన టెలిస్కోపు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదంతా కూడా మీకు. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి దీని మీద వార్నింగ్ అని చెప్పి, అంటే ఎలా యూస్ చేయాలి ఏంటనేది, డైరెక్ట్ సన్కి వాటికి ఎక్స్పోజ్ చేయొద్దని చెప్పి మెన్షన్ చేసింది. డైరెక్ట్ సన్ని మనం దీంతో చూడకూడదు. కన్ఫామ్గా ఐ ప్రాబ్లం అయితే కన్ఫామ్గా వస్తుంది. అండ్ దీనికి ఒక క్యాప్ ప్రొవైడ్ చేశారు మిర్రర్కి సేఫ్టీ పర్పస్. ఇక్కడ మనకి పవర్ సేకర్ 127 EQ అని చెప్పి రాసింది. ఇది మనకి 1000 mm ఫోకల్ లెంత్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ అలానే ఇది డయా వచ్చేసరికి ఆబ్జెక్ట్ ట్యూబ్ డయా 127 mm, ఫోకల్ లెంత్ 1000 mm. దీన్ని ఒకసారి ఇప్పుడు సెట్ చేసి చూపిస్తాను మీకు. మన ట్రైపాడ్ టోటల్ మౌంట్ మీద చాలా లైట్ వెయిట్ ఉంది ఇది అంతా కూడా. ఇది ప్లాస్టిక్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెటల్గా మనకి డిస్క్ టైప్ ఒకటి ప్రొవైడ్ చేశారు, జస్ట్ అటు ఇటు మనకి అంతే. మిగతాదంతా హార్డ్ ప్లాస్టిక్ బాడీ. ఇవి మనకి వాళ్ళు రింగ్స్ టైప్ 2 ప్రొవైడ్ చేశారు. ఈ రింగ్స్ ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకొని స్క్రూస్తో టైట్ చేసుకోవాలి. 2 వైపులా కూడా 2 సెట్ చేసుకోవాలి. ఈ సెటప్ అంతా కూడా పర్మనెంట్గా సెట్ చేసి ఉంచుకోవడం బెస్ట్ నా ఒపీనియన్లో. అంటే ప్రతిసారి మనం సెట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ సెట్ చేయాలంటే హాఫ్ ఆఫ్ ద టైం దీనికే మనకి టైం పడుతుంది. అందు గురించి ట్రైపాడ్ మీద మౌంట్ అండ్ అలానే ఈ 2 రింగ్స్ కూడా మనం ఫస్ట్ నుంచి పర్మనెంట్గా ప్లేస్ చేసి ఉంచుకుంటే మనం సెట్ చేసుకోవాలనుకున్న టైంలో టెలిస్కోప్ని నార్మల్గా ఈ రింగ్స్ మీద సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఫైండర్ స్కోప్ కూడా అస్తమానం మనం దాన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అది ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ 2 ఫిక్స్ చేసాం టైట్గా. ఇవి చాలా జాగ్రత్తగా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే టెలిస్కోప్ మెయిన్ ట్యూబ్ దీని మీద ఉండదు మనకి. ఇది ఆల్మోస్ట్ మనకి టోటల్గా సెట్ అయిపోయింది అంతా కూడా. ఇది ప్లేస్ చేశాను ఇప్పుడు దీని మీద. ఈ స్క్రూస్ కూడా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే మనకి ఇది జారిపోతుంది కిందకి స్క్రూస్ కనుక టైట్గా మనం ఫిక్స్ చేసుకోకపోతే. అండ్ అలానే మనం పైన ఆబ్జెక్ట్స్ని చూసేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. ఇది అటు ఇటు కదిలిపోవడం మనకి నైట్ టైం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. డే టైంలో అయితే మనం అంతా చెక్ చేసుకోవచ్చు.
నైట్ టైం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. డే టైంలో మనం ఆల్మోస్ట్ చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తే తప్ప నైట్ టైం దీన్ని యూజ్ చేయలేము, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి. అండ్ ఆల్మోస్ట్ ఇది మనకు టోటల్గా సెట్ అయింది. అండ్ దీనికి ఇప్పుడు మనం ఫైండర్ స్కోప్ ఒకటి సెట్ చేయాలి. ఆల్మోస్ట్ టోటల్గా అంతా అయిపోయింది. ఇది నేను టెలిస్కోప్ ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది తీసుకొని సెట్ చేయడం, యూజ్ చేయడం కూడా. అండ్ ఫైండర్ స్కోప్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి దీనికి. ఇది పర్మనెంట్గా దీని మీద వన్స్ ఒకసారి సెట్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. కానీ మనం ఈ ఫైండర్ స్కోప్ అలైన్మెంట్ అన్నది మాత్రం టెలిస్కోప్ మనం క్యారీ చేయడం వల్ల అటు ఇటు ఇది డిస్టర్బ్ అవుతుంది. స్క్రూస్ అనేవి కొద్దిగా అటు ఇటు లూజ్ అవడం వల్ల ఏమైనా అయినా ఇది మళ్ళీ మనం ఒకసారి సెట్ చేసుకోవాలి. ఫైండర్ స్కోప్ అలైన్మెంట్ అనేది మనం డే టైంలోనే చేసుకోవాలి. ఈ స్క్రూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనం టైట్గా ఒకసారి ఫిక్స్ చేసుకున్నట్లయితే రెండోసారి మళ్ళీ మనం వాటిని తీసి పెట్టక్కర్లేదు. ఇది ఇక్కడ కదులుతుంది, ఈ మెయిన్ ఇదే మనకి ఫైండర్ స్కోప్. ఈ స్క్రూస్ ద్వారా మనం దీన్ని టైట్ చేసుకొని మనం ఆ మెయిన్ ఆబ్జెక్ట్ లెన్స్ ఏదైతే ఉందో దాన్ని యాక్సిస్కి మనం దీని యొక్క యాక్సిస్ని ప్యారలల్గా తీసుకురావాలి. లోపల చూసుకున్నట్లయితే మనకి క్రాస్ హెయిర్స్ ఇలా రెండు ఉన్నాయి. మనం మెయిన్ ఆబ్జెక్ట్ని ఈ సెంటర్లో ప్లేస్ చేసుకునేలాగా చూసుకోవాలి. అండ్ అలానే ఐపీస్ నుంచి చూసినట్లయితే మెయిన్ టెలిస్కోప్లో కూడా మనకి అదే ఆబ్జెక్ట్ ఆ సెంటర్లో ప్లేస్ అయినట్లయితే కనుక రెండు కూడా మనకి సేమ్ ఒకటే యాక్సెస్లో ఉన్నట్టు. అప్పుడు మనం నైట్ టైం ఏదన్నా ఒక ప్లానెట్ని కానీ ఒక స్టార్ని కానీ చూడాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ ఒక లెన్స్ నుంచి చూసినట్లయితే అది మనకి విజిబుల్గా ఉండదు. అలాంటప్పుడు మనం దీని ద్వారా చూసి అందులో మనం ఫోకస్ చేసుకోగలం. అండ్ ఇందులో మనం ఈ ఐపీసెస్ ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలని ఒకసారి చూద్దాం. ఇది 20mm ఐపీస్. ఇది జస్ట్ ఇక్కడ మన స్క్రూస్ లూజ్ చేసి దీన్ని అందులో ప్లేస్ చేసేసి టైట్ చేసుకోవడమే, అంతే, ఏం లేదు. జస్ట్ నార్మల్గా చూసుకున్నట్లయితే ఇది జస్ట్ ఒక గ్లాస్ టైప్ ఎంటీగా ఉంది అంతా కూడా, సిలిండర్ అంతా కూడా. జస్ట్ ఇలా పెట్టి టైట్ చేసుకోవడమే అండ్ దీంతో మనం చూడడమే. అండ్ నెక్స్ట్ ఇందాక మనం మెయింటెనెన్స్ కోసం దాని గురించి స్క్రూ మాట్లాడుకున్నాం, అది ఇదే. జస్ట్ ఇవన్నీ ఆల్మోస్ట్ టైట్గానే ఉన్నాయి. అంటే ఇది మనకి సెకండరీ మిర్రర్, ఇది చిన్నదే మనకు అక్కడ అడ్జస్ట్మెంట్, అది అటు ఇటు మూమెంట్ కదలడం వల్ల మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సరిగ్గా కనిపించవు. అండ్ ఒకసారి మీరు లోపల చూసుకున్నట్లయితే చాలా ఎంటీగా ఉంది, ఏం లేదు. మెయిన్ ఆ బ్యాక్ సైడ్ కనపడుతుంది ప్రైమరీ మిర్రర్. ఆబ్జెక్ట్ ఆ లైట్ అనేది దాని మీద పడి ఈ సెకండరీ మిర్రర్కి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడి నుంచి మన మెయిన్ ఐపీస్ దగ్గర ఇంకొక మిర్రర్ ఉంటుంది లోపల, అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి అది కనిపిస్తుంది. ఈ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఎంత పెద్దదైనా కూడా సేమ్ ఇలానే వర్క్ చేస్తాయి, జస్ట్ డయా పెద్దగా ఉండొచ్చు అంతే. అండ్ అలానే ఇది బార్లో 3x బార్లో ఇందాక మాట్లాడుకున్నాం, 3x మ్యాగ్నిఫికేషన్ కోసం ఇది జస్ట్ ఫస్ట్ అందులో ప్లేస్ చేసి దాని తర్వాత దీంట్లో మనం ఐపీస్ ఏ ఐపీస్ అయితే ఆ ఐపీస్ని ఇందులో ప్లేస్ చేసుకుంటాం. ముందుగా ఇది మనం ఒకసారి ఓపెన్ చేసి ఈ ఐపీస్ తీసేద్దాం. ఇది ఇందులో సెట్ చేసుకొని అండ్ దీంట్లో మనం ఏ ఐపీస్ అయితే ఆ ఐపీస్ని ఇందులో సెట్ చేసుకోవడమే. మనకి మ్యాగ్నిఫికేషన్ అయ్యే కొద్దీ కూడా ఒక ఆబ్జెక్ట్ని ట్రేస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో మనకి మూమెంట్ అనేది చాలా మైన్యూర్గా ఉంటుంది. అంటే ఒక ప్లానెట్ అనేది దగ్గరగా మ్యాగ్నిఫికేషన్ అయ్యే కొద్దీ మనకు అది త్వరగా మూమెంట్ అనేది ఉంటుంది. టోటల్ సెటప్ ఇలా ఉంటుంది. అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా అంతా సెట్ అయిపోయింది మనకి. దీని మీద నెక్స్ట్ మనం ఏ లెన్స్ కావాలంటే ఆ లెన్స్తో చూసుకోవడం. అండ్ టోటల్గా ఈ సెటప్ అంతా కూడా ఇలా ఫిక్స్డ్గా ఉంచితేనే బెస్ట్. అండ్ ఈ మన టెలిస్కోప్ ఒకటి సపరేట్గా క్యారీ చేసి ఈ మౌంట్స్ అండ్ అలానే ట్రైపాడ్ అంతా కూడా సింగిల్గా ఒక సెటప్తో దగ్గర ఎక్కడన్నా మనం అడ్జస్ట్ చేసుకోవడం బెస్ట్. ప్రతిసారి మనం అటు ఇటు క్యారీ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఒకసారి లెన్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా ప్లేస్ చేసుకోవాలి ట్రేలో అనేది ఒకసారి చూద్దాం.
జస్ట్ అంతే, ఇంకేం లేదు పర్పస్. నైట్ టైం మనకు అన్నీ దగ్గరగా ఒక దగ్గర ఉండడం కోసం అంతే. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇందులో మనం కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఒకసారి ఫైండర్ స్కోప్ సెట్ చేసేటప్పుడు నేను కొన్ని పిక్స్ తీశాను. ఇవి ఎలా ఏంటనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ పిక్లో మీకు చూపిస్తుంది ఆల్మోస్ట్ చాలా దూరంలో ఉంది సెల్ టవర్ ఒకటి. అది ఇందులో మనకి ఐపీస్ నుంచి ఇలా కనిపిస్తుంది. అండ్ ఇది దగ్గరగా మ్యాగ్నిఫై అయిన తర్వాత తీసిన పిక్స్ ఇవి, చెట్టువి. ఇది లాంగ్లో ఉన్నప్పుడు నార్మల్ ఇది పిక్ ఇది. అండ్ కొన్ని మూన్ శాంపుల్స్ ఇవి. జస్ట్ ఇవన్నీ కూడా 20mm ఐపీస్ నుంచి తీసినవి. 4mm తోటి మనం తీయాలంటే ఆల్మోస్ట్ అంటే ఇవన్నీ మొబైల్తో క్యాప్చర్ చేశాను నేను. మన మొబైల్లో కెమెరా దీని మీద మనం ప్లేస్ చేయడం అనేది చాలా కష్టం. దీనికి విడిగా అడాప్టర్ ఇవంతా కూడా సెటప్ కావాలి మనకి, లేదంటే చాలా కష్టం పిక్స్ కానీ వీడియోస్ కానీ తీయడం అంటే. టెలిస్కోప్ తీసుకుని ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది. అండ్ దీనికి ఎక్స్ట్రా లెన్సెస్ అంటే మనకి అదర్ ఐపీసెస్, నెక్స్ట్ మూన్ అండ్ మార్స్ కలర్ ఫిల్టర్ లెన్సెస్ అంటే లైట్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం అవి, అండ్ నెక్స్ట్ మొబైల్ అడాప్టర్ కూడా అన్నీ తీసుకున్నాను నేను. అవి కూడా అన్బాక్సింగ్ చేశాను. నెక్స్ట్ వీడియోస్ అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇవి నేను రెగ్యులర్గా ఏమన్నా వాచ్ చేసినట్లయితే కనుక శాంపుల్స్ అలాంటివి ఉంటే మన ఈ ఛానల్లోనే నేను షార్ట్స్లో పెడతాను అప్పుడప్పుడు. అండ్ అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకా కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఓపెన్ అవ్వలేదు. అదైతే కనుక ఫొటోస్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక నేను అప్లోడ్ చేయగలుగుతాను. ప్రజెంట్ అయితే ఏమైనా తీసినట్లయితే కనుక షార్ట్స్లో పెడతాను. అండ్ టెలిస్కోప్ నాకైతే మనకి మాన్యువల్గా సెట్ చేసుకోవాలనేది ఒకటే, కానీ బిగినర్స్కి ఈ టెలిస్కోప్ బాగానే ఉంటుంది. ప్రజెంట్ ఇది మనకి అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇది 27,000 26,000 ఆల్మోస్ట్ పడుతుంది. దీని తర్వాత మోడల్ కూడా ఉంది 130 EQ అని చెప్పి, అది కూడా ఆల్మోస్ట్ దీని ప్రైజే పడుతుంది. అండ్ ఈ 130 అనేది మనకి ఈ డీసీ సెటప్ తోటి, అంటే మనకి అది మోటార్ సెటప్తో కూడా వస్తుంది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ అలానే ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. సో ఇది గైస్ ఈరోజు అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.